ప్రకృతి సృష్టించిన అనంతమైన జలరాశి, పురాణేతిహాసాలు చెబుతున్న పవిత్ర భూమి. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? ఇది భారతదేశపు ఆధ్యాత్మిక గుండెకాయ రామేశ్వరం. చుట్టూ ఉప్పెనలా ఎగిసిపడే సముద్రం, కంటికి కనిపిస్తున్న ఈ నీలిరంగు అలల వెనుక ఏళ్లనాటి రామాయణ గాథలు దాగున్నాయి. ఈ 4 నిమిషాల వీడియోలో మీరు చూడబోయే దృశ్యాలు మీ మనసుని ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళతాయి. చివరి వరకు అస్సలు మిస్ అవ్వకండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా రిలేటివ్స్ ఒకరు రామేశ్వరం వెళ్ళారండి. సో ఆ వీడియో మీకోసం చూపిస్తున్నాను, తప్పకుండా చూడండి. ఈ గోడ మీద ఉన్న పెయింటింగ్ చూడండి. రావణుడు సోదరుడు విభీషణుడు అధర్మాన్ని వదిలి రాముడి పాదాల చెంత శరణ కోరిన ఘట్టం ఇది. శత్రువుడు తమ్ముడైనా సరే నమ్మి వచ్చిన వాడిని కాపాడడమే ధర్మం అనే చోటు రామేశ్వరం వెళ్ళే ప్రతి ఒక్కరూ చూడవలసిన అద్భుతం ఇది. రామేశ్వరంలో సముద్రాన్ని చూస్తే మీకు ఒక వింత అనిపిస్తుంది. మిగతా చోట్ల సముద్రం హోరుమంటూ గర్జిస్తుంది, కానీ ఇక్కడ ఒక నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది, ఇంకో నది హోరుమని శబ్దం చేసుకుంటూ ఉంటుంది. ఈ రోడ్డుకి ఇటుపక్కల ఒక నది సౌండ్ చేస్తూ ఉంటే ఇంకో నది మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇది మాత్రం చాలా ముఖ్యమైనది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది మాత్రం గమనించండి. అందుకే దీన్ని అగ్నితీర్థం అంటారు. రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రుడు తన పాప పరిహారం కోసం ఇక్కడే స్నానం చేసి శివలింగాన్ని పూజించారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ నీటిలో మునిగితే మన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని కోట్లాది మంది నమ్మకం. ఈ నీటి శబ్దం వింటుంటే ఒక రకమైన నిశ్శబ్దం మన మనసుని. ఇప్పుడు మనం అసలైన సాహసయాత్రలోకి అడుగు పెడుతున్నాం. రామేశ్వరం నుండి ధనుష్కోడి వెళ్లే ఈ మార్గం ప్రపంచంలోని అత్యంత అందమైన మరియు ప్రమాదకరమైన రోడ్లలో ఒకటి. చూడండి, అటు బంగాళాఖాతం, ఇటు హిందూ మహాసముద్రం. ఈ 2 సముద్రాల సంగమం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 1964లో ఒకే ఒక్క రాత్రిలో ఒక నగరం ప్రాంతాన్ని తుడిచిపెట్టిన సముద్రం ఇది. కానీ ఈ నిశ్శబ్దం వెనుక ఏదో తెలియని శక్తి మనల్ని ముందుకి నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. వీడియోలో చెప్పినట్టుగా చూడండి, రోడ్డుకి ఒకవైపు సముద్రం అలలతో సౌండ్ చేస్తూ ఉంటుంది, ఇంకోవైపు సముద్రం ఈ విధంగా ప్రశాంతంగా ఉంది. మీరు వెళ్ళినప్పుడు ఈ విధంగా ఖచ్చితంగా గమనించండి. ఆ అనుభూతి చాలా అందంగా ఉంటుంది. చూశారు కదా, అటు బంగాళాఖాతం, ఇటు హిందూ మహాసముద్రం. ఈ రెండింటికి కలయిక ఇక్కడ ఒక వింతైన రంగుని సృష్టిస్తుంది. గాలిలో కలిసి వచ్చే ఆ ఉప్పు నీటి వాసన, సూర్యుడి కిరణాలు నీటిపై పడి మెరుస్తున్న తీరు చూస్తుంటే 2 కళ్ళు చాలవు కదా. ఈ నీటి ప్రవాహమే మనల్ని రామసేతు ఉన్న పవిత్ర ప్రాంతానికి తీసుకెళ్తుంది. ప్రకృతి ఎంత శక్తివంతమైనదో, ఎంత అందమైనదో ఈ దృశ్యాలే సాక్ష్యం. అక్కడ 21 బావులు అండి. సో అందులో కూడా మా రిలేటివ్స్ అందరూ కూడా స్నానం చేశారు, కానీ ఆ వీడియో క్లిప్స్ అయితే మిస్ అయింది. సో ఈ పవిత్ర యాత్ర మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. ఆ శ్రీరామచంద్రుడి మీద మీకున్న భక్తిని జై శ్రీరామ్ అని రాసి చాటుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఏమైనా తప్పుగా చెప్పుంటే గనక క్షమించండి. జై శ్రీరామ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హనీరామ్.